యువ కథానాయకుడు సంగీత్ శోభన్ గురించి చెప్పాలంటే టాలెంట్ ఉన్నోడికి ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తాడని రాయాలేమో. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి సైలెంట్ గా వచ్చాడు. యాక్టింగ్, కామెడీ టైమింగ్, టాలెంట్ తో తెలుగు జనాలను ఆకట్టుకుంటున్నాడు. తొలి సినిమాకు అవార్డు కూడా అందుకున్నాడు. మ్యాడ్ కు ఫిల్మ్ ఫేర్ బెస్ట్ డెబ్యూ మేల్ అవార్డ్, మ్యాడ్ చిత్రానికి గాను సంగీత్ శోభన్ 2024లో ఉత్తమ తొలి చిత్ర నిర్మాతగా ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డును గెలుచుకున్నారు. మ్యాడ్ సినిమా ముగ్గురు హీరోల కథతో తెరకెక్కింది. ఈ జనరేషన్ కాలేజ్ లైఫ్, యువతీ యువకుల ప్రేమ కథలు, స్నేహం వంటి అంశాలను చూపించింది. ముగ్గురు హీరోల్లో ఎక్కువ ఎంటర్టైన్ చేసింది సంగీత్ శోభన్. ఫోన్ కాల్ రావటం, అటువైపు నుంచి వచ్చే గొంతు విని ఓ అమ్మాయి తనను ప్రేమిస్తుందని భావించి ఊహల్లో తేలటం, చివరకు ట్విస్ట్ తెలిసి ఫీల్ అవ్వటం. ప్రతి సన్నివేశంలో ఆ క్యారెక్టర్ ఫీలింగ్ ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా చేశాడు సంగీత్ శోభన్. అందుకే అతడికి ఫిల్మ్ ఫేర్ పట్టం కట్టింది. బెస్ట్ డెబ్యూ మేల్ అవార్డు వచ్చింది. మ్యాడ్తో సంగీత్ శోభన్ సిల్వర్ స్క్రీన్ మీద అడుగుపెట్టాడు. కానీ అంతకుముందు ఓటీటీలో దుమ్మురేపాడు. ది బేకర్ అండ్ ది బ్యూటీలో హీరో బ్రదర్ రోల్ చేశాడు. దానికి ముందు కొన్ని వెబ్ సిరీస్లలో కనిపించినా అతడికి ఆ సిరీస్ ఎక్కువ గుర్తింపు తెచ్చింది. అయితే అతని సోలో లీడ్ మాత్రం ఓ చిన్న ఫ్యామిలీ స్టోరీ. నిహారిక కొనిదల నిర్మించిన ఆ వెబ్ సిరీస్ హీరోగా అతడి టాలెంట్ చూపించడంతో పాటు పెద్ద హిట్ అయ్యింది. మ్యాడ్ తర్వాత జీ5 ఓటీటీలో విడుదలైన ప్రేమ విమానం సినిమాలోనూ సంగీత్ శోభన్ తన నటనతో ఆకట్టుకున్నారు. అవార్డు వచ్చిన సందర్భంగా తనను నమ్మిన వాళ్ళందరికీ అతను థ్యాంక్స్ చెప్పాడు. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయటం తనకు ఇష్టమని, అదే తన లక్ష్యమని చెప్పే సంగీత్ శోభన్ ఎవరో తెలుసు కదా, యంగ్ హీరో సంతోష్ శోభన్ తమ్ముడు. అదేనండి, రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా వర్షం వంటి సూపర్ డూపర్ హిట్ తీసిన దర్శకుడు శోభన్ చిన్న కొడుకు. మ్యాడ్ సీక్వెల్ మ్యాడ్ 2లో నటించాడు సంగీత్ శోభన్. ఎక్కువ హడావిడి చేయకుండా సైలెంట్గా సినిమాలు చేసుకుంటూ వెళ్ళడం అతని స్టైల్. సంగీత్ శోభన్ తెలుగు సినిమా దర్శకుడు శోభన్ కు జూన్ 22, 1996న జన్మించాడు. మ్యాడ్ స్క్వేర్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న సంగీత్ శోభన్ ఇప్పుడు హీరోగా మరో మూవీ ఓకే చేశారు. కమిటీ కుర్రాలు మూవీతో నిర్మాతగా తొలి హిట్ అందుకున్న నిహారిక ఇప్పుడు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తోంది. తాజాగా అధికారిక ప్రకటన వచ్చింది. నిహారిక తన నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై రెండో చిత్రాన్ని ప్రారంభించింది. మానస్ శర్మ అనే కొత్త అమ్మాయిని దర్శకురాలిగా పరిచయం చేస్తోంది. గతంలో ఈమె ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, బెంచ్ లైఫ్ అనే వెబ్ సిరీస్లను దర్శకత్వం వహించింది. ఇప్పుడు సినిమాకు డైరెక్షన్ వహించబోతోంది. ఇది వరకే నిహారిక నిర్మించిన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వెబ్ సిరీస్ లో సంగీత్ శోభన్ నటించాడు. దానికే మానస శర్మ కూడా పనిచేసింది. అప్పుడు ఓటీటీ సిరీస్ కోసం పనిచేసిన ఈ ముగ్గురు ఇప్పుడు సినిమా కోసం ఒకటయ్యారు. త్వరలో షూటింగ్ మొదలు పెట్టనున్నారు. ఈ ఏడాదే రిలీజ్ చేస్తామని కూడా ప్రకటించారు. కమిటీ కుర్రోలు అంటూ నిహారిక రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులని అందుకున్నారు. నిర్మాతగా తెరకు మొదటి సినిమాను అందిస్తూనే ఇలా అవార్డులని దక్కించుకున్నారు. నిహారిక ఇది వరకు ఓటీటీలో కొన్ని సిరీస్లను నిర్మించారు. కానీ కమిటీ కుర్రోలు మాత్రం ఆమెకు మొదటి ఫీచర్ ఫిల్మ్. ఇలా నిర్మాతగా తన అభిరుచికి తగ్గ చిత్రాన్ని నిర్మించి జాతీయ, రాష్ట్ర, ప్రభుత్వ అవార్డులని దక్కించుకున్నారు. ఇక ఇప్పుడు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద తన రెండో చిత్రాన్ని ప్రారంభించారు. నిహారిక నిర్మాతగా, సంగీత్ శోభన్ హీరోగా, నయన్ సారిక హీరోయిన్ గా ఓ చిత్రం రాబోతోంది. ఈ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహించబోతున్నారు. ఈ మూవీకి అనుదీప్ దేవ్ సంగీతాన్ని అందించనున్నారు. ఇక ఈ మూవీ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు నాగ్ అశ్విన్ వంటి దర్శకులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. వశిష్ఠ, కళ్యాణ్ శంకర్ వంటి దర్శకులు కూడా ఈ కార్యక్రమంలో సందడి చేశారు.
సంగీత్ శోభన్తో నిహారిక గతంలో ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అనే సిరీస్ను నిర్మించారు. అది ఓటీటీలో బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఆ సిరీస్తోనే సంగీత్ శోభన్ హీరోగా నిలబడ్డారు. ఆ తర్వాతే మ్యాడ్ స్క్వేర్ అంటూ సంగీత్ శోభన్ షైన్ అయ్యారు. ఇక ఈ రెండో చిత్రంతో నిర్మాతగా నిహారిక మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉన్నారు. కామెడీ, ఫ్యాంటసీ ప్రధానంగా తీస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ సీను, సుఖ్వీందర్ సింగ్, అరుణా భిక్షు, రమణ భార్గవ్, వాసు ఇంటూరి, జబర్దస్త్ రోహిణి, రోహన్ వంటి వారు నటిస్తున్నారు. ఇక ముహూర్తపు సన్నివేశానికి నాగ్ అశ్విన్ క్లాప్ కొట్టగా వశిష్ఠ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి సన్నివేశానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. మరి ఈ చిత్రంతో నిహారిక మళ్ళీ ఎన్ని రివార్డులు సొంతం చేసుకుంటారో చూడాలి. 2024లో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకోవటమే కాదు, బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయిన చిత్రం కమిటీ కుర్రోళ్ళు యూత్తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. గద్దర్ అవార్డ్స్. అలాగే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అందించిన గద్దర్ అవార్డ్స్లో జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల సామాజిక అభ్యున్నతిపై తీసిన ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డును గెలుచుకుంది కమిటీ కుర్రోళ్ళు. అంతేకాకుండా మూవీ డైరెక్టర్ యదువంశీకి ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా కూడా గద్దర్ అవార్డు వచ్చింది. తొలి ప్రయత్నంలోనే అందరినీ మెప్పించిన సక్సెస్ఫుల్ బ్యానర్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుంచి ఇప్పుడు రెండో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందనున్న రెండో సినిమాకు మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. సోలో హీరోగా ఎంట్రీ. మ్యాడ్ స్క్వేర్ చిత్రాల్లో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ప్రతిభావంతుడైన యువ కథానాయకుడు సంగీత్ శోభన్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. సంగీత్ శోభన్ సోలో హీరోగా నటించనున్న తొలి సినిమా ఇదే. ఇదివరకే మెగా డాటర్ నిహారిక కొనిదెల రూపొందించిన వెబ్ ప్రాజెక్ట్స్లో హీరో సంగీత్ శోభన్, డైరెక్టర్ మానస శర్మ భాగమయ్యారు. ఈ చిత్రంలో సంగీత్ శోభన్ సరసన హీరోయిన్గా నయన్ సారిక నటిస్తుంది. కా వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన ఈమె పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నిర్మించిన జీ5 ఓటీటీ, హలో వరల్డ్, సోనీ లివ్, బెంచ్ లైఫ్ ఓటీటీ సిరీస్లలో అలరించింది. ఇది వరకు వెబ్ సిరీస్లలో నిహారిక కొనిదెల నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ సీను, సుఖ్వీందర్ సింగ్, అరుణా భిక్షు తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. జీ5 ఓటీటీతో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ రూపొందించిన వెబ్ సిరీస్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీకి మానస శర్మ రచయితగా, సోనీ లివ్ రూపొందించిన బెంచ్ లైఫ్కి దర్శకురాలిగా పనిచేశారు. తాజాగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ న్యూ మూవీతో మానస శర్మ ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్గా అరంగేట్రం చేస్తున్నారు. ఇక సంగీత్ శోభన్ విషయానికి వస్తే ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీలో ప్రధాన పాత్ర చేసిన విషయం తెలిసిందే. సంగీత్ శోభన్, నిహారిక కొనిదెల కాంబోలో వస్తున్న ఈ చిత్రానికి మానస శర్మ కథను అందించగా మహేష్ ఉప్పల కో రైటర్గా స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన గోల్కొండ హై స్కూల్ సినిమా మంచి సక్సెస్ సాధించింది. సుమంత్ నటించిన ప్రత్యేకమైన సినిమాలో ఆ సినిమా కూడా ఒకటని చెప్పవచ్చు. ఆ సినిమాలో చాలా మంది స్కూల్ పిల్లల పాత్రల్లో నటించారు. వాళ్ళు ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా హీరోలుగా కొనసాగుతున్నారు. ముఖ్యంగా ఆ సినిమాలో నటించిన సంతోష్ శోభన్, సంగీత్ శోభన్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. వారిద్దరూ వాళ్ళకంటూ సొంత గుర్తింపు ఇప్పుడు ఇండస్ట్రీలో సాధించుకున్నారు. సంతోష్ శోభన్ కెరీర్లో పేపర్ బాయ్ వంటి మంచి సక్సెస్ఫుల్ సినిమా ఉంది. అలానే ప్రస్తుతం తను చేస్తున్న సినిమాలు వర్కౌట్ కాకపోయినా కూడా మంచి అవకాశాలు వస్తూనే ఉన్నాయి.
యూవీ క్రియేషన్స్ లో ప్రస్తుతం ఒక లవ్ స్టోరీ చేస్తున్నాడు సంతోష్ శోభన్. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వర్కౌట్ అవుతుంది అని చాలా మంది బలంగా నమ్ముతున్నారు. సంగీత్ శోభన్ విషయానికి వస్తే ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ సిరీస్ తో మంచి గుర్తింపు సాధించుకున్నాడు. జీ5 లో ఇప్పటికీ కూడా ఆ సిరీస్ అవైలబుల్ గా ఉంది. నిఖిల్ దర్శకుడితో సుకుమార్ దగ్గర ఉన్న చాలా మంది శిష్యులు ప్రస్తుతం దర్శకులుగా మారిపోతున్నారు. అందరికంటే ముందు కుమారి 20NF అనే సినిమాతో సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకుడిగా మారిపోయాడు. ఆ సినిమా మంచి సక్సెస్ సాధించింది. దేవిశ్రీ ప్రసాద్ ఆ సినిమాకి అందించిన సంగీతం నెక్స్ట్ లెవెల్. సినిమా తర్వాత రాజ్ తరుణ్ చేసిన సినిమాలేవి పెద్దగా వర్కౌట్ కాలేదు. కార్తికేయ వంటి పాన్ ఇండియా సినిమా తర్వాత సూర్య ప్రతాప్ దర్శకత్వంలో 18 పేజెస్ అనే సినిమా చేశాడు నిఖిల్. అనుపమ పరమేశ్వరన్, నిఖిల్ నటించిన ఆ సినిమా ఊహించిన రేంజ్లో సక్సెస్ కాలేదు, కానీ ఆ సినిమాకి ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు సంగీత్ శోభన్ హీరోగా సూర్య ప్రతాప్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన చేయనున్నారు. వరుస సక్సెస్ సినిమాలు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ ప్రొడ్యూసర్స్లో ధీరజ్ మొగిల్నేని ఒకరు. రీసెంట్గా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాతో అద్భుతమైన పేరు వచ్చింది. ఈ సినిమా గురించి కొన్ని నెగిటివ్ కామెంట్స్ సోషల్ మీడియాలో కనిపిస్తున్నా కూడా ఈ సినిమాని విపరీతంగా పొగిడే వాళ్ళు, ఆదరించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక సూర్య ప్రతాప్ దర్శకత్వంలో సంగీత్ శోభన్ చేయబోయే సినిమాకు ధీరజ్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల మ్యాచ్ స్క్వేర్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు సంగీత్ శోభన్. ఆ తర్వాత హీరోగా కూడా ఎప్పుడో చేసిన ఒక సినిమా ఈ మధ్యనే విడుదలైంది. బాక్స్ ఆఫీస్ వద్ద దానికి ఊహించిన రెస్పాన్స్ రాలేదు. ఇక ఈ సినిమా ఏ మేరకు వర్కౌట్ అవుతుందో ముందు తెలుస్తుంది.